హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC MTS 2024కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ని నిన్న నైట్ మనకి SSC డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి జాబ్స్ అయితే రాలేదండి. ఎందుకు రాలేదు అని చెప్పేసి చూసుకుంటే రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే కాదండి, నో ప్రిపరేషన్. చాలామంది చేసినటువంటి మిస్టేక్ అండ్ నాకు చాలా కోపం తీసుకొచ్చేటువంటి మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఎగ్జామినేషన్కి కరెక్ట్గా 1 month నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్సే 90% ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారండి. ఈ ఒక్క SSC MTSఏ కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా కరెక్ట్గా 1 month ముందే మీకు చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అప్పటి వరకు కూడా చిల్ అవుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ 1 month వచ్చేసరికి మీకు మూడ్ వస్తుంది, చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మీరు బుక్స్ తీసి చదివితే మీరు ఈ ప్రపంచంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేరు. సో అందువల్లే మీరు ఎటువంటి ప్రిపరేషన్ అనేది లేకపోవడం వల్లే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 2024 SSC MTSకి సంబంధించినటువంటి రిజల్ట్స్లో చాలామంది పేర్లు అయితే గల్లంతయ్యాయి. మీ పేరు ఏ లిస్టులో చూసినా లేదు అంటే మీకు జాబ్ రాలేదు అని చెప్పేసి మీనింగ్ అండి. సో మరి ఇప్పుడు 2024 నోటిఫికేషన్కి సంబంధించి 11,500 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా 2,500 పోస్టులు కూడా ఇంక్రీజ్ చేశారు 2024కి సంబంధించి. సో ఈ 11,500 పోస్టుల్లో మీకు ఒక జాబ్ రాలేదు అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మీకు దీనికి సంబంధించి మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, మళ్ళీ మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యి ఈ సంవత్సరం 2025లో ఒక జాబ్ హోల్డర్గా మారడానికి మీకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. సో మరి ఇప్పుడు జాబ్ రాలేదు, మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే రీస్టార్ట్ చేయాలి. ఓకే, మీ యొక్క ప్రిపరేషన్ని ఈ రోజు నుంచే, రేపటి నుంచి కూడా కాదు, ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అండ్ మీరు గతంలో అవాయిడ్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి అనేటువంటి వాటన్నిటినీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎందులో వీక్గా ఉన్నారనేది చూసుకొని దాన్ని బట్టి మీ యొక్క రీస్టార్ట్ ప్రిపరేషన్ అనేది మళ్ళీ మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సో కాబట్టి మీరు సెలెక్ట్ అవ్వనటువంటి క్యాండిడేట్స్ ఎటువంటి డిప్రెషన్లోనికి వెళ్లకుండా, ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అనేది లోన్ కాకుండా మీరు మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయండి. ఓకే, అయితే మనకి ఈ SSC MTSకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడుందనేది మీరు 2025కి సంబంధించినటువంటి క్యాలెండర్లో చెక్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ CBIC అండ్ CBN ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 26th June నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. సో మరి ఈ డేట్నే వస్తుందా అంటే ఖచ్చితంగా ఆ డేట్నే వస్తుంది. ఒకవేళ లేట్ అయినా ఒక 1 week మ్యాక్సిమం మనకి లేట్ అవుతుందేమో తప్ప అంతకు మించి మనకి డిలే అయితే అవ్వదు. ఎగ్జాక్ట్గా ఆన్ టైంలోనే మనకి SSC వాడు ఈ మధ్య నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు ఈ డేట్ని మైండ్లో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. 26th June మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 25th July వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 1 month టైం అయితే ఇస్తున్నారు. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యన 2025లో ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యన మీరు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ సింగిల్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనకి సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ కాబట్టి ఇది మనకి మార్చి నెల కాబట్టి ఎప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా 6 months టైం అయితే ఉందండి. సో ఈ 6 monthsలో మీరు SSC MTSకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాయడానికి మీకు చాలా అంటే చాలా టైం అయితే సరిపోతుంది. 6 months ఆర్ మోర్ దాన్ ఎనఫ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్ అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎవరైతే లూజర్స్ ఉన్నారో మీరు ఈ 2025లో విన్నర్స్గా మారాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అండ్ దీనితో పాటు SSC CHSL ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 27th May మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు SSC MTSతో పాటు ప్యారలల్గా SSC CHSL కూడా మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. సో 27th May మనకి నోటిఫికేషన్ వస్తే 25th June వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. జూలై నుంచి ఆగస్టు మధ్యలో మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకే దెబ్బకి మీరు 2 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ దీనితో పాటు మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే SSC CGLకి కూడా మీరు
ప్రిపేర్ అవ్వచ్చు. CGL ఫైనల్ రిజల్ట్స్ కూడా మనకి నిన్న నైటే రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా చాలామంది సెలెక్ట్ కాలేదు. సో ఇక్కడ మీరు ఓవరాల్గా చూసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ లేదా నో ప్రిపరేషన్ కానీ అయి ఉంటేనే మీరు సెలెక్ట్ కావట్లేదు తప్ప ఇంకా వేరే ఏ రీజన్స్ అయితే లేవు. సో ఇక్కడ చూసుకుంటే మేము మీకు SSC MTSకి సంబంధించి లక్ష్యం కోర్స్ అని చెప్పేసి తెలుగు మీడియంలో 499 రూపీస్తో 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఈ కోర్స్ తీసుకున్నట్లయితే రాబోయేటువంటి SSC MTSని క్రాక్ చేయడానికి సంబంధించి మీకు ఈ కోర్స్ 100% హెల్ప్ చేస్తుంది. అయితే మీకు జాబ్ రాలేదు, సో మరి దీంతో అంతా అయిపోయిందంటే సో ఇప్పుడైనా మీరు అయిపోయింది ఏమీ లేదు కాబట్టి మీరు మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయడమే మీకున్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు రీస్టార్ట్ చేసి ఒక కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్తో కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈసారి మీరు 100% జాబ్ అనేది సాధించడం జరుగుతుంది. సో ఈ 2025లో మీరు SSC MTS కానీ CHSL కానీ CGL లాంటి ఈ పర్టికులర్ SSC ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడానికి సంబంధించి నేను మీకు కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇస్తాను త్రూ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే మేము యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ ద్వారా, PDF మెటీరియల్స్ ద్వారా నేను మీకు కావాల్సినటువంటి కంప్లీట్ గైడెన్స్, మీరు చదవాల్సినటువంటి బుక్స్ ఏంటి, అలాగే మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేటువంటి కంప్లీట్ గైడెన్స్ నేను నా నుంచి మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అసలు MTS అండ్ హవాల్దార్ జాబ్ని క్రాక్ చేయడం అంత కష్టమా అంటే మరీ అంత కష్టమేమీ కాదు, కొంచెం కష్టమే. ఎందుకంటే 2024లో మీరు క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంది కానీ సో మిగిలినటువంటి జీకే ఏదైతే ఉందో సో ఆ జీకేనే కొంచెం టఫ్గా చాలామంది ఫీల్ అయ్యారు. సో ఎందుకు అంటే ఆ క్వశ్చన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ 2024 పేపర్స్ని మీరు ఒకసారి చూసుకొని ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి, లాస్ట్ టైం ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు ఒక టైం టేబుల్ లాంటిది ప్రిపేర్ చేసుకొని లేదా ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి అవే టాపిక్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జీకేని మీరు కష్టంగా ఉన్నటువంటి జీకేను ఈజీగా మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ అంటారా, ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ కూడా ఎవరికైనా స్కోరింగ్ సబ్జెక్టే. సో ఇక్కడ చూసుకుంటే మరి దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఈ ప్లాన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఆ ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు మేము SSC MTS అండ్ హవాల్దార్ జాబ్స్ని క్రాక్ చేయడానికి సంబంధించి 2 కోర్సెస్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో ఒకటి SSC MTS అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్సు. ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి, తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేము ఫ్యూచర్లో ఇదే కోర్సులో మాక్ టెస్ట్లు యాడ్ చేయబోతున్నాం, అలాగే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేయబోతున్నాం. అండ్ దీనితో పాటు ఇంకా మిగిలినటువంటి PDF మెటీరియల్స్ కూడా ఇందులోనే అందిస్తున్నాం. సో ఫ్యూ డేస్లోనే అవన్నీ కూడా ముఖ్యంగా మేము మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క లక్ష్యం కోర్సుని కనుక మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రావాలి. కాబట్టి సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా మీరు ఆ క్లాసెస్ అనేవి చూడాలి. చాలా క్లాసెస్ అయితే ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకేకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఏ జాబ్ అయినా కూడా క్రాక్ చేయగలుగుతారు. వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్కి ఒక నెల ముందు కొన్ని PDFs చదివితే జాబ్ వస్తుందా అంటే అది ఈ జనరేషన్లో వచ్చేటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ అయితే కాదు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అంటే ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. అలాగే SSC MTSతో పాటు SSCకి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, జీకే, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అంటే 30,000+ బిట్స్ని మేము ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా స్టాటిక్ జీకే, ఇంకా SSC MTS, అలాగే GED, CGL లాంటి పర్టికులర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఆఫర్ వచ్చేసి 4 months కాదు 6 months ఆఫర్ అయితే ఇస్తున్నాము. ఈ కోర్సు ఇదైతే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు యాప్లో మీకు హోమ్ పేజ్లో SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో మీరు ఒక జాబ్ని క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అది తెలుసుకున్న తర్వాతే మీరు ఆ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మీకు వీలుంటుందన్నమాట. అయితే మనకి 2-3 years నుంచి SSC MTS అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్స్ని
తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ అండ్ ఇతర 13 భాషల్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ సింగిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్లో ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేస్తారో వారికి పీఈటీ అండ్ పీఎంటీ ఎగ్జామినేషన్స్, పీఈటీ అండ్ పీఎంటీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి వారికి ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉండవు. ఓన్లీ మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు మీకు ఎంటీఎస్ జాబ్ అయితే వస్తుంది. అదే మీకు హవాల్దార్ జాబ్ కావాలి అంటే రిటన్ ఎగ్జామినేషన్తో పాటు మీరు ఫిజికల్ ఈవెంట్స్ని కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్గా మనకి 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 4 టాపిక్స్ని 2 సెషన్స్గా డివైడ్ చేశారు. ఈ 2 సెషన్స్ కూడా మనకి ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సెషన్ 1 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఇస్తారు. తర్వాత సెషన్ 1లోనే మనకి సెకండ్ టాపిక్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీకు ఇక్కడ 45 మినిట్స్ ఈ సెషన్ 1ని కంప్లీట్ చేయడానికి మీకు టైం అయితే ఇస్తారు. ఈ సెషన్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. జస్ట్ పాస్ అయితే చాలు, ఈ మార్క్స్ని అయితే కన్సిడర్ చేయరు. మీకు జాబ్ రావడానికి ఈ సెషన్ 1కి సంబంధించినటువంటి మార్క్స్ని అయితే కన్సిడర్ చేయరు. జస్ట్ మీరు పాస్ అవ్వాలి. పాస్ అయితేనే సెషన్ 2లో వచ్చినటువంటి మార్కుల యొక్క మీకు ఒక వాల్యూ అయితే ఉంటుంది. ఆ మార్కుల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే మీరు ఈ సెషన్ 1 క్వాలిఫై కాకుండా సెషన్ 2లో ఎన్ని మార్కులు వచ్చినా కూడా వ్యర్థమే అనమాట. కాబట్టి మీరు సెషన్ 1 అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి. అండ్ సెషన్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు ఏ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో కండిషన్స్ అన్నీ కూడా సెషన్ 2కి సంబంధించి ఉంటాయి. అయితే మనకి సెషన్ 1 వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సెషన్ 1 టోటల్గా 120 మార్క్స్కి ఉంటుంది. సో ఈచ్ సెక్షన్లో మనకి 60 మార్క్స్ చొప్పున మనకి వస్తాయన్నమాట. టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది. సో దీనికంటూ కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు మీరు క్వాలిఫై అవుతారు. ఇంకా సెషన్ 2 చూసుకున్నట్లయితే సెషన్ 2లోనే మనకి జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేటువంటి పర్టికులర్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ సెషన్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్, టోటల్ 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి సో 75 మార్క్స్ చొప్పున మనకి ఈ 2 టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్గా 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 150 మార్క్స్లో మీరు 120 ప్లస్ కనుక తెచ్చుకున్నట్లయితే ఓకే, లేదా 125 ప్లస్ కనుక మీరు తెచ్చుకుంటేనే మీకు జాబ్ రావడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నిన్న రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూస్తే 120 ప్లస్, 124 ప్లస్, 126 ప్లస్ ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు టోటల్ 150 మార్క్స్కి సంబంధించి మీకు ఎంత మంచి మెరిట్ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో సెషన్ 2 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సెషన్ 1 అనేది ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే, కానీ జస్ట్ మీరు ఇది క్వాలిఫై అవ్వాలి. కానీ ఈ మార్క్స్ని మీకు జాబ్ రావడానికి కన్సిడర్ చేయరు. మీకు జాబ్ రావడానికి కన్సిడర్ చేసేటువంటి మార్కులు ఈ మార్కులే అనమాట. జస్ట్ ఈ 150 మార్క్స్కి సంబంధించినటువంటి ఈ 2 టాపిక్స్ నుంచి వచ్చేటువంటి మార్కుల్ని కన్సిడర్ చేసి మీకు ఎంటీఎస్ కానీ లేదా హవాల్దార్ జాబ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ కూడా మనకి 45 మినిట్స్ అయితే ఉంటుందండి. సో ఈ 45 మినిట్స్ ప్లస్ పైన ఇచ్చినటువంటి సెషన్ 1కి సంబంధించిన 45 మినిట్స్ మొత్తంగా మీకు 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఈ 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అంతేనండి. సో 90 మినిట్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 60 మినిట్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఈ 60 మినిట్స్ వచ్చేసి ఇక్కడ 45 మినిట్స్ అన్నారు కదా ఈ సెషన్కి, అలాగే ఇక్కడ 45 మినిట్స్ అన్నారు కదా, కానీ ఇక్కడ 60 మినిట్స్ అని చెప్పేసి ఈచ్ సెషన్కి ఇచ్చారు. ఇది ఎవరికంటే స్క్రైబ్ని ఎవరైతే పెట్టుకుంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో వారికి అనమాట. సో వారికి 60 మినిట్స్ ఈచ్ సెక్షన్ 60 120 మినిట్స్ టైం అయితే ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 90 మినిట్స్ టైం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సెషన్ 2కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. సో ఇది 3 మార్క్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి మనకి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే సెషన్ 2కి ఉంటుంది. సెషన్ 1కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మనకి ఒకే షిఫ్ట్లో ఒకే రోజు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిలబస్. సో ఇక్కడ చూసుకుంటే సిలబస్ వచ్చేసి మనకి ఈ 4 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అని చెప్పేసి అన్నాను కదా. సో ఇందులో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి దీనిలో చూసుకుంటే మనకి ఇక్కడ నంబర్ సిస్టమ్స్ లేదా నంబర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ లైక్ బాడ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి బాడ్ మాస్ని బేస్ చేసుకొని. ఇంకా పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, వర్క్ అండ్ టైమ్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, అలాగే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేటువంటి యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా రీజనింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ జనరల్ లెర్నింగ్ ఎబిలిటీ లేదా జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, అనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్ అంటే మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఉంటుంది కదా అది, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్ సెంటెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్, నాన్ వర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ లైక్ ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, ఓకే, మిర్రర్ ఇమేజెస్ కానీ వాటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత మీకు జాబ్ తీసుకొచ్చేటువంటి టాపిక్స్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే జనరల్ అవేర్నెస్లో మనకి ఇక్కడ సోషల్ స్టడీస్, అందులో ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ 10th స్టాండర్డ్ లెవెల్లోనే మనకి క్వశ్చన్స్ అంటారు, కానీ మనకి సీజీఎల్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయండి. లాస్ట్ ఇయర్ పేపర్ చూసాం కదా, సో సీజీఎల్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు సీజీఎల్ లెవెల్లోనే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, స్టాటిక్ జీకేకి సంబంధించి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. దానితో పాటు ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకే, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, అవార్డ్స్, రివార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. దీంతో పాటు ప్లే గ్రౌండ్, అలాగే గేము, ప్లే గ్రౌండ్, వాటికి సంబంధించిన మెజర్మెంట్స్, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మతిపోయే క్వశ్చన్స్ అడిగారు. సో క్రికెట్ పిచ్ ఉంటుంది కదా, ఆ క్రికెట్ పిచ్ లెంగ్త్, విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. క్రికెట్కి ఇక్కడ వికెట్స్ ఉంటాయి కదా క్రికెట్లో, దానిపైన ఉండేటువంటి బెయిల్స్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. అలాగే ఈ క్రికెట్ వికెట్స్ ఉంటాయి కదా, ఈ వికెట్స్ యొక్క హైట్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు. కబడ్డీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంగ్త్, విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఫుట్బాల్కి సంబంధించినటువంటి లెంగ్త్, విడ్త్ ఎంత అని చెప్పేసి గ్రౌండ్ యొక్క లెంగ్త్, విడ్త్ గురించి అడిగారు. ఈ విధంగా మనకి మతిపోయేటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. సేమ్ ఇలాంటి క్వశ్చన్సే రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగిన ఎస్ఎస్సి జీడీలో కూడా అడగడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుంటే మంచి స్కోరింగ్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ ఇది. సో మీరు జీకే ఎంత చదివినా కూడా మీరు 25 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయగలుగుతారేమో, కానీ ఇంగ్లీష్ అయితే 25కి 25 మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి టాపిక్ అనమాట ఇది. కాబట్టి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. మీరు ఇంగ్లీష్లో వీక్గా ఉన్న ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మంచిగా స్కోర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వొకాబులరీ నుంచి, గ్రామర్ నుంచి, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, అలాగే వాటి యొక్క కరెక్ట్ యూసేజ్, టెస్ట్ కాంప్రహెన్షన్, సింపుల్ పారాగ్రాఫ్ అనేటువంటి పర్టికులర్ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఏం లేదండి, సినానిమ్స్, యాంటానిమ్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్, అలాగే ఎర్రర్ కరెక్షన్స్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్ లేదా క్లోజ్ టెస్ట్ ఇవ్వకపోతే కాంప్రహెన్షన్ పాసేజ్. సో ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి సిలబస్ అనమాట. సో మీకు వన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేశారో వారికి పీఈటీ అండ్ పీఎంటీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పీఈటీ అండ్ పీఎంటీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాకింగ్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకసారి చూసుకుంటే, అంటే మీరు హవాల్దార్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సినటువంటి పర్టికులర్ ఏదైతే మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి హైట్, చెస్ట్కి సంబంధించి చూసుకుంటే హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 157.5 సెంటీమీటర్స్ అండి. ఇంకా
చెస్ట్ వచ్చేసి 87 సెంటీమీటర్స్ ఎక్స్పాండెడ్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి. సో ఇవి ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే. ఎంటీఎస్ పోస్టులకి ఎటువంటి హైట్ కానీ వెయిట్ కానీ ఏమీ అవసరం లేదు. ఓకే, సో ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే ఈ డీటెయిల్స్ అయితే, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే మీరు కలిగి ఉండాలన్నమాట. సో ఇది మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ అండి. సో మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎందులో వీక్గా ఉన్నారనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే, మీరు ఎందులో వీక్గా ఉన్నారనేది అటువంటి ఆ యొక్క టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలే ఉంటాయి తప్ప మీరు ఈసారి జాబ్ని అయితే కోల్పోరు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి మేము ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్సెస్ తీసుకొని మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.